అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు నేను చేసే రెసిపీ ఆలు టమాటో మటర్ మసాలా కర్రీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీ అనేది దేంట్లోకి తీసుకుంటే కూడా టేస్టీగా కూడా ఉంటుందో 5 మినిట్స్లో అయ్యే రెసిపీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేనైతే ఆలు, ఫ్రోజన్ బఠానీ, టమాటో, ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, ఇక్కడ ధనియాలు, లవంగ, పట్ట, సాజీరా తీసుకున్నాను. వేయించిన పల్లీలు అయితే తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ పేస్ట్ కోసం పల్లీలు, ధనియాలు, లవంగ, పట్ట, సాజీరా మొత్తం తీసుకొని పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టేశానండి. హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలండి. మటర్ మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మాత్రం ఎక్కువగానే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేసేసాను. కారానికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవచ్చు మనము. తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి ఆయిల్లో మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుందాము. తర్వాత 1 కప్ ఆలూస్ అయితే తీసుకోవాలి. అలాగే 1 కప్ ఫ్రోజన్ బఠానీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి వీటన్నిటి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఆయిల్లోనే మనకి ఆలు, గ్రీన్ పీస్ అనేది మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత 1 కప్ టమాటోస్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. టమాటో కూడా తొందరగా కుక్ అయిపోతుంది ఆయిల్లో. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసేసుకుందాము. ఈ టైంలోనే పౌడర్స్ అన్నీ యాడ్ చేసేస్తే కర్రీకి మొత్తం చక్కగా పట్టి కర్రీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ ఆయిల్లో మంచిగా కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత అదే బౌల్లో 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసిన తర్వాత మనకి వాటర్ కావాలి అంటే అదే బౌల్తో ఇంకొక 1 బౌల్ వాటర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక 1 కప్ వాటర్ అయితే అదే బౌల్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి వీటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. చాలా టేస్టీ అయిన రెసిపీ అండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది మనము పూరి, చపాతీ, నాన్ రోటీ, అలాగే బగారా, జీరా రైస్లోకి కూడా బాగుంటుంది. సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. పుదీనా యాడ్ చేయడం ద్వారా ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టి మగ్గించుకుంటున్నాను కర్రీని. చూడండి, ఈ మిశ్రమం కర్రీ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకసారి మిక్స్ చేసి చూపిస్తాను. అన్నీ ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారా?
ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఆలు టమాటో మటర్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోతుందండి. నా వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ.